R3414 అనే మొక్కజొన్న. సో దీని గుణాలు ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు క్లియర్గా చూడొచ్చు ఆకర్షణీయమైన నారింజ గింజలు. సో ఆకర్షణ నారింజ గింజలు అంటే మనకి గింజల కలర్ మంచిగా ఉంటుంది అన్నట్టు. సో సమాంతరమైన పరిమాణమైన కంకులను మరియు కంకి చివరి వరకు గింజలు. సో దీనికి ఏంటంటే కొనేలుగు దాకా మనకు గింజలు వస్తాయి. దాంతోపాటు మనకు సమాంతరంగా ఒకటే రకంగా చేనులో మీరు ఎక్కడ చూసినా కూడా ఒకే రకంగా మొక్కజొన్న ఉంటుంది. సో ఇది బంకమట్టి నేలలు మరియు నల్లమట్టి నేలలు అత్యంత అన్ని రకమైన కనువైన అంటే ఇది మీకు నల్లరేగడి కానీ చెలక కానీ దుబ్బ కానీ ఎలాంటి భూమిలో అయినా కూడా మనకి రాశి 3414 అనేది మనకు సెట్ అవుతుంది. సో ఇది మనకు వానాకాలం కానీ ఎండాకాలం కానీ రెండు కాలాల్లో కూడా మనం క్లియర్గా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది ప్యాక్ షర్ట్ అంటే ఇది మనకు ఇది ప్యాకెట్ నమూనా అన్నట్టు. ఇది ప్యాకెట్ ఏ రకంగా ఉంటుంది ఈ రకంగా ప్యాకెట్ ఉంటుంది. ఇది మొత్తం ప్యాకెట్ నమూనా. సో ఇక్కడ ఇది ఇచ్చింది కదా, ఈ బబుల్ ఈయన ఇచ్చింది ఇది ఇంత దృఢంగా ఉంటుంది అనే దానికి సింబాలిక్గా మనకు ఈ ఫిగర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు క్లియర్గా చూడొచ్చు. దాంతోపాటు ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ మీకు బ్యానర్లో చూపెట్టినా క్లియర్గా, సో అదే రకంగా ఇక్కడ మీరు క్లియర్ లైవ్గా మొక్కజొన్న చూడొచ్చు. మొక్కజొన్న ఇది మనకు వచ్చేసి రాశి 3414 అనే మొక్కజొన్న. సో అది మనకు క్లియర్గా కనిపిస్తున్నది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సమాంతరమైన ఒకటే రకంగా మొక్కజొన్న ఉంటుంది. దాంతోపాటు కొనేలు దాకా ఇప్పుడు మీకు బ్యానర్లు ఏదైతే చూపెట్టినో అదే రకంగా కొనేలు దాకా మీరు చూడొచ్చు. మొత్తం ఒకటే రకంగా కొనేలు దాకా మొత్తం చివరి వరకు గింజ చివరి వరకు ఉంటుంది. సో కలర్ కూడా చూడొచ్చు మీరు, కలర్ కూడా నారింజ రంగు కలర్లో గింజలు కలర్లో ఉంటాయి. సో ఇది ఈ రకంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. చాలా మంది అనుకోవచ్చు, ఏమనుకుంటారు, సరే దొడ్డుగుంటే మనకు బెండు సైజు కూడా దొడ్డు చాలా లావుగా ఉంటుందేమో అనిపిస్తుంది. కాకుంటే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, బెండు కూడా అంత లావు ఉంటుంది, మీడియం ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు. సో గింజలు కూడా మీరు చూడొచ్చు, నారింజ కలర్ గింజలు ఉండి దాంతోపాటు మీకు ఇది బరువు ఎక్కువ ఉంటుంది. గింజలు కూడా మీరు చూడొచ్చు, పచ్చలుగా ఉండి వెయిట్ బరువు ఎక్కువ వస్తుంది, దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది దీంతో. సో కలర్ కూడా క్లియర్గా ఉంటుంది. మీరు మండీలో పోయినప్పుడు కూడా మీకు మంచి రేట్ ఇస్తుంది. సో రాశి 3414 అనేది మీరు ఏ కాలంలో కూడా వేసుకోవచ్చు. ఎండాకాలమైనా వర్షాకాలమైనా మనకు ఎండాకాలం ఏ కాలంలో అయినా కూడా మనం చేసుకోవచ్చు. ఇది రాశి 3414 అనేది ఏ నెలకైనా అనువైనది. అనేది ఎంత గట్టిగా ఉంది చూడండి. వేరు వ్యవస్థ అనేది చాలా గట్టిగా ఉంది. సో వర్షాలు వచ్చినప్పుడు అంటే అనుకోకుండా వర్షాలు రావడం, గాలి దుమారం వచ్చినప్పుడు కూడా మనకు పడిపోకుండా ఉంటుంది. సో 3414 దానికి వేరు వ్యవస్థ మంచిగా ఉంటుంది. అదేవిధంగా మీరు చూడండి కాండం కూడా ఎంత గట్టిగా ఉంది, ఎంత దొడ్డుగా ఉందో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో క్లియర్గా కాండం కూడా గట్టిగా ఉంటుంది. దాంతోపాటు మీరు ఇప్పుడు రైతు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు మీకు మొక్కజొన్న కంకి సైజు కూడా మీకు కలర్ కూడా మంచిగా వచ్చేసి కొన్నేళ్ళ దాకా అంటే నిండుగా మీరు చూసుకుంటే మీరు చేనులో ఎక్కడైనా చూసుకున్నా కూడా నిండుగా మీకు 95% మొత్తం నిండుగా కనిపిస్తుంది. మీకు చేను మొత్తంలో కూడా నిండుగా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే సైజు కూడా ఒకే రకమైన సైజు కనిపిస్తుంది. మీకు చిన్నగా పెద్దగా ఎక్కడ ఉంది మీరు ఫీల్డ్లో క్లియర్గా చూడొచ్చు. రాశి 3414 ఇది మీరు క్లియర్గా మీకు సైజు ఒకటే రకంగా కనిపిస్తుంది చేనులో. దాంతోపాటు ఈ రాశి 3414 అనేది మనం వానాకాలంలో వేసుకోవచ్చు, ఎండాకాలంలో వేసుకోవచ్చు. రెండు రకాలుగా అంటే యాసంగి వేసుకోవచ్చు, మనం ఖరీఫ్లో వేసుకోవచ్చు. రెండు రకాలుగా వేసుకోవచ్చు. ఇది మనకు రెండింటిగా సూటబుల్ అయితే ఇది ఎలాంటి వాతావరణం అయినా తట్టుకుంటుంది, అన్ని రోగాలను కూడా తట్టుకుంటుంది. దాంతోపాటు ఎలాంటి భూమి అయినా, మీరు దుబ్బ భూమి అయినా, చెలక అయినా, రాగడైనా, ఎలాంటి భూమి అయినా కూడా మీకు తట్టుకొని మంచి దిగుబడి వస్తుంది. రైతు కొంచెం ఏమైనా పద్ధతి మీడియంగా చేసినా కూడా రైతుకు మంచి అనుకున్న దిగుబడి వస్తుంది. రాశి సీడ్స్ 3414 అనేది దాని గుణం అట్లా, దాని విత్తనం కూడా మనకు సైజు కూడా మంచిగా వస్తుంది, బల్లలుగా మనం చూడొచ్చు. మీరు ఫీల్డ్లో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ రకంగా ఉందో రాశి 3414 అనేది.